ప్రసిద్ధిగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరకు వేములవాడ రాజన్న క్షేత్రం ముస్తాబవుతోంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యవేక్షణలో ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వేములవాడ క్షేత్రాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక జాతరకు వచ్చే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో వివిధ రకాల పనులు ప్రారంభించారు. ఇక ఆలయ గోపురాలకు రంగులు వేసి తీర్చిదిద్దుతున్నారు. జాతర గ్రౌండ్ ప్రాంతంలో పార్కింగ్ స్థలంలో చలువ పందిళ్లు, ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, చెరువు ప్రాంతంలో హైమాస్ట్ లైట్ల కోసం 10 ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో బేబీ ఫీడింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక బద్దిపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిలో ఆలయ ప్రాంగణంలో పార్కింగ్ లో భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే శైవ క్షేత్రాల్లో చాలా చారిత్రాత్మకమైన దేవస్థానం. ఈ దేవస్థానానికి నిత్యం కూడా వేలల్లో భక్తులు రావడము, అదేవిధంగా ముఖ్యంగా సోమవారాలు ప్రతి సోమవారము ప్రతి ఆదివారాలు కూడా లక్షల్లో కానీ భక్తులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసము తర్వాత మనకి ఉన్నటువంటి పవిత్రమైన మాసాల్లో కూడా లక్షల సంఖ్యలో భక్తులు రావడం, స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క మహాశివరాత్రి జాతర రేపు వచ్చే నెల 18వ తారీఖున నిర్వహించబడుతుంది. సో ఈ కార్యక్రమము ఈ దేవస్థానంలో వచ్చే నెల ఫిబ్రవరి 16, 17, 18 తారీఖుల్లో నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ యొక్క తేదీల్లో దాదాపుగా లక్షల సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి కావచ్చు రావడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం వారు సూచించిన ప్రకారంగా, అదేవిధంగా జిల్లా యంత్రాంగం వారితో కలిసి మేమందరం కూడా వారిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సమయానుకూలంగా పాటిస్తూ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం